జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గత 9 నెలల క్రితం ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు గిరి ప్రదక్షిణ రూపకర్త చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు సురేష్ ఆత్మరం మహారాజ్ తెలిపారు. మంగళవారం పౌర్ణమి సందర్భంగా 9వసారి కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా కొండగట్టు గుట్ట కింది ప్రాంతం నుంచి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. సుమారు 250 మంది వరకు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। जय बोलो हनुमान के। जय श्री राम। కొండగట్టు అంజన్నకి జై। ఎంతో ఆనందం అండి. మహా అద్భుతమైన అంజన్న అనుగ్రహం ఎంత దివ్యం అంటే కొండగట్టు గిరి ప్రదక్షిణ దాదాపు 16 కిలోమీటర్లు ప్రతి పౌర్ణమికి తిరుగుతూ ఉన్నాం. అప్పుడే 9వ పౌర్ణమి. ఎంత ఉత్సాహంగా భక్తులు పాల్గొంటున్నారు చూడండి. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయస్సుతో సంబంధమే లేదు. 60 దాటిన వాళ్ళు కూడా దగ్గర 30 మంది ఉన్నారు ఇక్కడ. ఇది ఆనందం అంటే. భక్తుల్లో లోటు లేదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. చాలామంది ఎవరైతే మేనేజ్మెంట్లో ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, భక్తుల్లో లోపాలు లేవు. ఆ భక్తుల్ని మనం కేవలం ఆర్థిక పరంగా చూసామా ఈ ధర్మానికి, దేవాలయానికి నష్టం కలుగుతుంది. వాళ్ళు ఒక శక్తిని మనం కలగచేద్దాం. ఆ శక్తి ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షిస్తుంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ దయచేసి చాలా జరగాలి. భక్తుల్లో ఉన్న శక్తిని మిగతా వాళ్ళు బాగా వాడుకుంటున్నారు. మిగతా 2 మతాలు కేవలం మన మతంలో తెలియట్లా భక్తుల్ని ఎలా వాడాలి అనేది. అది దౌర్భాగ్యస్థితి. కొంచెం మనం మారాల్సిన అవసరం ఉంది. మనం కొండగట్టు పైన ఉన్నాం. మీ అందరికి కూడా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పాదయాత్ర ఖచ్చితంగా మా ప్రచారం కోసం అయితే కాదు, నిస్సందేహంగా చెప్తున్నాం. ఇది కేవలం ధర్మం కోసం, దేశం కోసం వీళ్ళలో శక్తిని జాగృతం చేయడం. మీరు రండి, ప్రత్యేక దర్శనం ఉంటుంది, మీరు రండి, ప్రత్యేకంగా ఖర్చు పెట్టడానికి కాదండి. దయచేసి ఇలా కొంచెం మనం మార్చే అవకాశం తీసుకుందాం. పాతకుపోయిన పాత పద్ధతుల్ని ఖచ్చితంగా కాస్త మనమే సర్ఫేస్ కడిగే